మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనంలో, శరీరమందు శ్రమ పడిన గనుక మీరు అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకున్నాడు. క్రీస్తు శరీరమందు శ్రమ పడెను అన్నాడు. వింటున్నారా? క్రీస్తు అంట శరీరమందు శ్రమ పడెను. కాబట్టి అట్టి మనస్సును ఆయుధముగా, అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటంటే మన ఆయుధము మన శ్రమలే. ఎస్ ఆర్ నో? మీకు కష్టాలు వచ్చినాయి అనుకోండి, దట్ విల్ యువర్ పెన్, బికమింగ్ యువర్ పెన్. ఎందుకో తెలుసా? జీసస్ వెంట్ త్రూ ద సేమ్ ఎక్స్పీరియన్స్. మీ కష్టాల్లో, మీ బాధల్లో, మీ నిందల్లో, మీ అవమానాల్లో, మీ తిరస్కారాల్లో, మీ శ్రమల్లో మీరు పొందే బలం, మీరు పొందే శక్తి ఎప్పుడు పొందరు. అది మీ ఆయుధం అవుతుంది. మనం ఏం చేస్తాం తెలుసా? ఎవరన్నా ఒక మాట అన్నప్పుడు, ఎవరన్నా మిమ్మల్ని దూషించినప్పుడు, తోలనాడినప్పుడు మనం ఏమనుకుంటామంటే వాళ్ళు నన్ను అన్నారు, బాధపడతావు. కాదు, దాన్ని ఆయుధముగా మార్చుకొని వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోండి. అది నీకు దీవెన అవుతుంది. దెబ్బకి దెబ్బ కొట్టడం కాదు క్రైస్తవ జీవితం, భరించడం క్రైస్తవ జీవితం. భరించటమే నీ ఆయుధం అవ్వాలి. నా మాటలు అర్థమవుతున్నాయి? మనం ఏమనుకుంటాం తెలుసా? ఎలా అయినా నన్ను కొట్టాడు కాబట్టి వాడిని ఏం చేయాలి? నేను కొట్టాలి. నన్ను తిట్టాడు కాబట్టి వాడిని నేను తిట్టాలి. నా మీద చిన్న రాయేసాడు కాబట్టి వాడిని ఎత్తి మీద ఇటుకు రాయేయాలి. మన జీవితం అది కాదు. కొట్టాడా? కొట్టనివ్వండి. తిట్టాడా? తిట్టనివ్వండి. దూషించాడా? దూషించనివ్వండి. ఎంత బాగుందండి ఈ మాట. ఆయుధం అంటే అది. యేసుక్రీస్తు ప్రభు దూషించబడి చేయలేడా? విచిత్రం కదా. ఆయన మీద ముసుకేసి టపటప కొట్టి, ఎవరిని? ముసుగు తీసి. ఎవరు కొట్టారో చెప్పంటే ఎట్లుంటుంది దేవుడికి? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దేవుడు తెలీదా? ఎవరు కొట్టారు తెలీదా? అది ఆయుధం అయింది ఆయనకి. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే, శత్రువులు ఉన్నారా మీకు ఈ సంవత్సరం? చుట్టూ ఇంటి పక్క ఇటు సమాధానం ఉందా అసలమ్మా మీకు? ఏమ్మా, గోడ దగ్గర గొడవలు ఎంతమందికి ఉన్నాయి? ఆ గోడ దగ్గర ఎంతమంది గొడవలు? రోజు ఇంటి ముందు ఆ దుమ్ము ఊడిచి వాళ్ళని ఇంటి మీద నెట్టి గొడవలు ఉన్నాయా? గొడవలు ఈ సంవత్సరం గొడవలు వద్దు. కువైట్లో నేను చాలా ఆశ్చర్యపోయానండి. చాలా, అసలు నాకు ఎంత ఆశ్చర్యమైందో. కువైట్లో అరబ్బులు ఉంటారు కదా, వాళ్ళ ఇల్లు ఉంటుంది కదండి. ఆ ఇల్లు మామూలు భావంతులు కదా. ఆ ఇంటికి ఇటేడిళ్ళు గొడవలు ఉండవంట, ఉండకూడదంట గొడవలు. వాళ్ళ ఖురాన్ ఒప్పుకోదంట. గొడవలు ఉండవు. ఇటేడిళ్ళు చెప్పండి, ఇటు మనం ఇల్లు బయలుదేరే కొన్ని గొడవలు. నేను ప్రశ్న అడుగుతున్నాను, మీ ఇంటి పక్కనోళ్ళు మీ గురించి సాక్ష్యం చెప్తున్నారా? మీరు చెప్పండి ఒకసారి. మా వాళ్ళు చర్చికి వెళ్ళే దేవుళ్ళు అండి అని చెప్తున్నారా? ఏది మీ సాక్ష్యం? నీవు శ్రమను ఆయుధంగా ధరించుకుంటే, నిందను ఆయుధంగా ధరించుకుంటే, తిరస్కారాన్ని ఆయుధంగా ధరించుకుంటే, నీ శత్రువుల యొక్క దోషణలను ఆయుధంగా ధరించుకుంటే, శ్రమపడి నువ్వు భరిస్తే నువ్వు క్రైస్తవుడు అవుతావు. క్రైస్తవుడైనందుకు నువ్వు అతిశయించాలి. ఉన్నదా సాక్ష్యం? ఏది మరి ఆ సాక్ష్యం? క్రీస్తు ప్రభువుని మీరు కలిగి ఉన్నప్పుడు శత్రువులు లేరు మనకి.